హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్వికే బాక్స్ ఆఫీస్. ఈ వారం వచ్చిన అప్డేట్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరైతే ఫుల్ క్లారిటీతో అయితే ఉంటారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ లుక్ అయితే నిన్న ఒకటి రిలీజ్ అయింది. సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఇంకా ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా హీరోస్ తర్వాత మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే హీరోగా సెలెక్ట్ అయ్యారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ గారు చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి బలగం మూవీ ఫ్రేమ్ వేణు గారు అయితే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో అయితే తీస్తున్నారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ మూవీకి హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే దేవిశ్రీ ప్రసాదే. అండ్ పెద్ద మూవీ నుంచి అయితే సాంగ్ అయితే రావాల్సి ఉంది. సంక్రాంతి మూవీస్ వల్ల పోస్ట్ పోన్ అయితే అయింది. ఇంకా ఈ 2-3 వారాలు అయితే అప్డేట్ తో పాటు సాంగ్ కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చక్రీ సాంగ్ అయితే 200 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా నెట్ఫ్లిక్స్ పెద్దిని అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయితే చేయబోతున్నారు. మంచి మంచి రేట్స్ అయితే పలికాయి. ఇంకా సాంగ్ కూడా తొందరలోనే రాబోతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకో 2-3 నెలల్లో మూవీ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ది రిలీజ్ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే అఫీషియల్ గా రాబోతుంది. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవాలంటే అట్లీస్ట్ వీడియో మీద మనం వీడియో కూడా చేసాం ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ అనిరుద్ధ్ మ్యూజికల్, లోకేష్ కనకరాజ్ డైరెక్టర్, అల్లు అర్జున్ హీరే. ఇంకా ఇంకా పుష్ప మూవీ జపాన్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా జపాన్ వెళ్ళి ప్రమోషన్స్ అయితే చేశారు మా బాయ్ అండ్ రష్మిక మందన్ అయితే. ఇప్పటికే మంచి క్రేజ్ అయితే ఉంది మూవీకి. ఇంకా బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇప్పటికి. మరి లాంగ్ రన్ లో ఎలా పర్ఫామ్ చేద్దో చూడాలి. ఇంకా అల్లు అర్జున్ గారి లుక్స్ అయితే మ్యాడ్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలా తగ్గేదేలే అంటాం. అక్కడ ఆడియన్స్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అండ్ కొన్ని ఫన్నీ సీన్స్ కూడా జరిగాయి. సోషల్ మీడియాని అలా షేక్ చేశాడు ఒకసారిగా బాయ్ అయితే. అయితే అనౌన్స్ చేశాడు. మార్చి 5, 2027 అంటూ రిలీజ్ చేశాడు. ఇంకా అందరూ షేక్ అయిపోయారు. అడిగిందే ఎవడు కానీ అడగకుండానే ఇచ్చాడు ఏంటని. ఇంకా ఆ రోజు అయితే 20 రోజులు అటు 20 రోజులు ఇటు మొత్తం 50 రోజుల దాకా మాదే అని వార్నింగ్ పాస్ చేసినట్టు చేశాడు ఒకసారిగా. ఇంకా మరి మార్చి 5న స్పిరిట్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా చూడాలి మరి. మినిమం టాక్ వచ్చిన దొరలో కొట్టేస్తుంది. ఈజీగా వారంలో 1000 కోట్లు కొట్టే స్టామినా ఉన్న మూవీ. మరి చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మరి ఇవి గైస్ ఈ వారం వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే. ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొన్ని అప్డేట్స్తో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.